ఒక ఆటగాడు వెళ్తాడంటే అది కేవలం ఆ ఆటగాడి యొక్క రిటైర్మెంట్ అయితే కాదు, అది ఓ కోట్ల మంది హృదయాల్లోని ఓ అధ్యయనం ముగిసినట్టే. ఇవాళ మనం అందరం వీడ్కోలు చెప్తున్నాం క్రికెట్ యొక్క నిజమైన రారాజు విరాట్ కోహ్లీకి. మొదట ఆ విషయం తెలియగానే మీరెంత షాక్ ఉన్నారో నేను అంతే షాక్ అయ్యాను. నేను ఈ వీడియోలో మనం పాకిస్తాన్తో యుద్ధం గెలిచాక ఆ తర్వాత బోర్డు ఇంగ్లాండ్తో ఫ్యూ మంత్స్లో టెస్ట్ మ్యాచ్ ఉంది అని అనౌన్స్మెంట్ చేశాక ఫస్ట్ రోహిత్ శర్మ గారు రిటైర్మెంట్ ఇచ్చారు. ఆ విషయమే చాలా బాధాకరం అనిపించింది. ఆ తర్వాత కింగ్ కోహ్లీ గారు తన ఇన్స్టా అకౌంట్ ద్వారా అయితే అందరికి తెలియజేశారు. దీనికి మీరు ఎలాగో నేను అంతే షాక్ అయ్యాను. అసలు ఏం జరిగింది, విరాట్ కోహ్లీ గారు ఆ పోస్ట్ తర్వాత బోర్డు ఏమన్నారు, అసలు ఆ విషయానికి ఎలా స్పందించారు అనే దాని గురించి ప్రతిదీ చెప్పుకుందాం మనం. మీరు ఈ వీడియోలో ఇక్కడ వరకు వచ్చారు అంటే, నా వరకు వచ్చారంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ 100% ఖచ్చితంగా నా వంతు నేను ఇస్తా. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే, సబ్స్క్రైబ్ చేశారుగా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇక పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు అనుకున్నట్లు అక్కడ ఏదో రాజకీయం జరగలేదు, కానీ బయట కొందరి మాటల్లో కొన్ని న్యూస్ ఛానల్స్లో అయితే వినిపిస్తున్నాయి అక్కడ ఏదో రాజకీయం జరిగింది అని చెప్పేసి. కింగ్ విరాట్ కోహ్లీ ఈజ్ ఎ స్ట్రాంగెస్ట్ పర్సన్. తను ఒక్కసారి కమిట్ అయితే ఇక అంతే. అక్కడ ఎవరో ఏదో అంటే, అక్కడ ఏదో రాజకీయం జరిగి ఉంటే ఆయన ఇలా రిటైర్మెంట్ ఇచ్చే పర్సన్ కాదైతే కాదు. మీకు తెలుసో తెలీదో ఆల్రెడీ అక్కడ బీసీసీ అడుగుతుంది, తనని రిక్వెస్ట్ చేస్తుంది. ఫ్యూ మంత్స్లో మనకి ఇంగ్లాండ్తో సిరీస్ ఉంది, టెస్ట్ సిరీస్. ఆ టెస్ట్ సిరీస్ ఆడి అప్పుడు రిటైర్డ్ ఇవ్వచ్చు కదా అనేసి అడుగుతుంది. అందుకోసం దీని గురించి ప్రత్యేకించి మాట్లాడడం కోసం తనతో బాగా దగ్గరగా ఉండే పర్సన్ తోటి, హై పర్సన్ తోటి ఒకసారి మాట్లాడించి చూస్తాం అనేసి చెప్తుంది బీసీసీ వాళ్ళు. నాకు తెలిసి ఆ పర్సన్ అయితే ధోని గారు కానీ, లేదంటే ఇక సచిన్ గారు కానీ, మేబీ ఇంకెవరన్నా అయి ఉండొచ్చు. వీటికి సంబంధించి వీటికి సంబంధించి ఆ డీప్ డిస్కషన్ మొత్తం అయిపోయింది. కాకపోతే ఆ పర్సన్ ఎవరు అనేదే మన వరకు ఇంకా రాలేదు, న్యూస్లో కూడా రాలేదు. నిజంగా కోహ్లీ గారి రిటైర్మెంట్ అనేది చూస్తున్న నీకు, చెప్తున్న నాకు మాత్రమే షాకింగ్. కానీ నిజానికి ఈ విషయం బోర్డుకి ఎప్పుడో తెలుసు. ఎందుకంటే ఇది సడన్గా నిర్ణయాలు తీసుకోవడానికి ఆషామాష కాదు కదా, అంతా ఒక ప్లానింగ్ ప్రకారంగా జరుగుతూ ఉంటుంది. బోర్డ్స్కి కొన్ని రూల్స్ ఉంటాయి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి, కోహ్లీ గారు బోర్డుకి ఎప్పుడో దీనికి సంబంధించింది ఎప్పుడో అనౌన్స్మెంట్ చేశారు. దీని గురించి ఆల్రెడీ డిస్కషన్లు కూడా అయిపోయాయి. అప్పుడు మనం ఒకసారి 2016 నుంచి 2019 వరకు ఆయన రికార్డులు కనుక చూసుకున్నట్లయితే ఆయనకి దాదాపు 14 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు. అప్పుడు తన యావరేజ్ రేటు కూడా 62-65 అండ్ అబోవ్ ఉంటుంది. అంత హైప్లో రాణించినా కూడా అసలు ఎక్కడ తప్పు జరిగిందంటారు? విరాట్ కోహ్లీ గారు తన ఆటని ఎప్పుడైనా సరే చాలా స్ట్రాంగ్గా క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటారు. ఆ విధంగానే తన ఆట కూడా అలా ఆడి చూపిస్తాడు. అందుకే ది గ్రేట్ కింగ్ కోహ్లీ అయ్యాడు. కానీ ఒకసారి మనం 2020 కనుక చూసుకున్నట్లయితే 39 టెస్ట్ మ్యాచ్లు ఆడితే అప్పుడు తన యావరేజ్ రేట్ 30.7. అంటే ఓవరాల్గా ఆ టైంలో అప్పుడు 30 పడిపోయింది. నిజంగా అసలు షాకింగ్ కదా. కోహ్లీ గారు ఎప్పుడైనా సరే తన ఆటను చాలా స్ట్రాంగ్గా చూస్తాడు, కానీ అంత రేటు అంతలా పడిపోయిందంటే ఇది నిజంగా నేనేనా అనేసి ఒక సెల్ఫ్ ఉంటుంది కదా. నిజానికి ఇది నేను చెప్పట్లేదు, బోర్డ్ ఫిగర్స్ చెప్తున్నాయి. కానీ తను టెస్ట్ మ్యాచ్లో ఒక రికార్డు సృష్టించాడు. హీఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్. మీకు గుర్తుందో లేదో, ఆస్ట్రేలియా సిరీస్లో ఒక హిస్టరీ క్రియేట్ చేసి గెలిచాం మనం. అప్పుడు కోహ్లీ గారు కెప్టెన్గా చేసిన 68 టెస్టులలో 40 విన్ అయ్యాం మనం. ఆఫ్టర్ రిమైనింగ్ 27 ధోని గారు అనుకోండి, ఇండియన్ టెస్ట్ కెప్టెన్సీస్లో కోహ్లీ గారికి ఉన్నంత సక్సెస్ రేట్ అండ్ రికార్డ్ ఎవ్వరికి లేదు. ఆయన వరల్డ్స్ టెస్ట్ కెప్టెన్సీలోనే నెంబర్ 4. ఆయన స్థానం నెంబర్ 4. ఊరికే అయిపోలేదు ఆయన కింగ్ కోహ్లీ. అందుకే అదొక విరాట్ కోహ్లీ అంటేనే అదొక ఎమోషన్. 1998 నవంబర్ 5న ఢిల్లీలో జన్మించిన ఓ చిన్న అబ్బాయి ఏరువాక పట్టు పట్టినట్టు అతను బ్యాట్ పట్టాడు. తన తండ్రిని చిన్న వయసులో కోల్పోయినప్పుడు కూడా అదే రోజున ఢిల్లీ తరపున వెళ్లి మ్యాచ్ ఆడాడు. అదే కోహ్లీ గారిది మొదటి గుణం అండ్ పట్టుదల. 2008లో అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత భారత జట్టులో ప్రవేశించి తన పూర్తి ఆటతో దేశాన్ని మొత్తం తన వైపు తిప్పుకున్నాడు. టెస్టు క్రికెట్ అంటేనే సహనం, ధైర్యం, కష్టపడి రన్లు చేయడం. కానీ కోహ్లీ టెస్ట్ ఫార్మేట్ని తన స్టైల్గా మార్చాడు. 2014లో ఆస్ట్రేలియాలోని అడిలైడ్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో 141 పరుగులు తీశాడు ఆయన. మన దురదృష్టవశాత్తు అప్పుడు ఆ మ్యాచ్ మనం ఓడిపోయాం అనుకోండి, కానీ అందరు హృదయాలను గెలుచుకున్నాడు. అప్పటి నుంచి అతను ఫిట్నెస్ ఐకాన్, యంగ్ లీడర్, సెల్ఫ్ బిలీవ్ సింబల్ అయ్యాడు. ఒక సాధారణ కెప్టెన్ తన టీంను మాత్రమే నడుపుతాడు, కానీ కోహ్లీ లాంటి వ్యక్తి మాత్రం తన టీం రూపురేఖలను మార్చేస్తాడు. అదర్ కంట్రీస్తో టెస్ట్ సిరీస్లో గెలిపించాడు. ర్యాంకింగ్లో మన ఇండియాని నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చాడు. ఆస్ట్రేలియా గడ్డ మీద మనం విన్ అయ్యి చెవి చూపించాం ఆస్ట్రేలియాకి. ప్రతి బౌలర్కు హెల్ప్ చేస్తాడు, ప్రతి ఫీల్డర్ను ఎంకరేజ్ చేస్తాడు. కోహ్లీ ఆడుతున్నప్పుడు ఆ ఉగ్ర రూపమే వేరనుకోండి, కానీ గ్రౌండ్ బయట ఆయన ఒక సాధారణ చిన్నపిల్లలు అంటాడు అనుకోండి. తన వైఫ్ అయిన అనుష్క గారి గురించి మాట్లాడేటప్పుడు తన ఫేస్లో వచ్చే ఆ స్మైల్ ఉంటుంది, అది వేరే లెవెల్. ఆటగాళ్ళను ఎంకరేజ్ చేయడం, సక్సెస్ని సెలబ్రేట్ చేయడం, అవన్నీ కూడా అతని
వ్యక్తిత్వం అనమాట. మీకు బాగా గుర్తుందో లేదో, ధోని గారు రిటైర్మెంట్ అయినప్పుడు అప్పుడు ఒక ట్వీట్ చేశాడు. లిటరల్లీ ఫ్యాన్స్ అందరికీ కూడా మళ్ళీ బాధ అనిపించింది. కానీ చివరికి విరాట్ కోహ్లీ గారు ఈ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ అయితే ఇచ్చాడు. 123 టెస్టులు, 30 సెంచరీలు, 9,000కు పైగా రన్లు. కోహ్లీ మళ్ళీ ఇక టెస్ట్ క్రికెట్ ఆడడు అనే విషయం తెలియగానే ఫ్యాన్స్ అందరి గుండెల్లో అదొక తెలియని ఫీలింగ్. లిటరల్లీ గుండె బరువెక్కింది అనుకోండి. అందరి వాట్సాప్లో ఆ స్టేటస్లు కానీ, ఆ ఇన్స్టాగ్రామ్లో ఆ పోస్టులు కానీ అవన్నీ ఒకటే చెప్తాయి, కింగ్స్ నెవర్ రిటైర్స్ ఫ్రమ్ అవర్ హార్ట్స్. ఏదేమైనా మనలాంటి ఫ్యాన్స్ కోసం కోహ్లీ గారు చెప్పే ఒకే ఒక్క మాట, ప్రతి ఒక్కరు నన్ను నమ్మారు, అందుకే అది నాకు బలాన్ని ఇచ్చింది. మీ అందరి ప్రేమతోనే నేను ఈ స్థాయికి వచ్చాను అని చెప్పాడు. అతను ఈ టెస్టులకి రిటైర్డ్ ఇచ్చి వెళ్ళిపోయినా మన హృదయాల్లో మాత్రం ఎప్పుడు రన్ అవుతూనే ఉంటాడు. ఈ టెస్ట్ క్రికెట్లోనే ఒక యుగానికి ముగింపు ఇప్పుడు. కానీ కోహ్లీ గారు లెజెండ్స్లో ఒక అధ్యయనం. ఎనివే, థ్యాంక్ యూ కింగ్ కోహ్లీ సార్. దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ బై, ఇట్స్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ ఇమ్మోర్టల్ లెగసీ. సార్ ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ కూడా చాలా డీప్గా ఉంటుంది. ఎనివే, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ కరెక్టే ఇచ్చాను అనేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ తప్పైతే కొంచెం క్షమించండి. ఈ వీడియో మీకు నీట్గా అర్థమైంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీకేమనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను పెట్టక ముందే ఆ వీడియో మీ వరకు వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ అందరి సపోర్ట్ ఉంటే మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్, మారీ అప్డేటర్.